అత్యంత దారుణమైన అనుభవం చవి చూశాను. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే. ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎంపీ అయినట్టు నన్ను నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వుని ఈ రకంగా ప్రవర్తించారంటే జోడించి కొట్టేస్తాను ఇయ్యతవ్వా. ఇంకా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు. శాంతి భద్రత అంటే అమ్మాయిలు కాదు సార్. ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి? బ్రిటిష్ పాలన కన్నా దారుణమైన పాలన. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. నేను పొద్దు నుంచి ఏమి తినలేదు. ప్రవీణ్ పగడాల ఇది హత్య కింద భావిస్తున్నాం. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను అనుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. అటువంటిది చేద్దాం, కొంచెం స్టేజ్ కింద చేద్దాం. తర్వాత డిఎస్పీ వాళ్ళు వచ్చి వాళ్ళెవరు చెప్పలేదు కానీ మొత్తం అన్ని పట్టుకెళ్ళిపోయారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఒక యంగ్ డిఎస్పీ ఎవరిని చేయనివ్వను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. సరే నువ్వు ఎలా చేయనివో చూస్తాను. నేను కూడా జనం ఎందుకు రారో కూడా తెలుసు నాకు. ఎంతమంది ఆఫ్ చేస్తారో ఆఫ్ చేయండి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. కారు దిగలేదు నేను. ఎందుకు? ఎందుకంటే కారు దిగితే వాళ్ళు నేను తోసానంటారు, చేశానంటారు, రకరకాల కేసులు పెడతారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంతకుముందు కూడా కారు దిగపోయినా కూడా కేసులు పెట్టారు. పోలీసుల సంగతి తెలుసు కానీ కారు దిగలేదు. కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. 100 మంది పోలీసు కారులోంచి దించడానికి 15 నిమిషాలు ఎంత దారుణంగా హింసించారంటే ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇష్టానుసారంగా లాగి గీసేసి ఇరిసేసి లాగడం. ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను. అయినా ఎన్ని దారుణాలు సార్. ఇంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను. ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి ఆ జీప్ లో కూర్చోబెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకున్నారు. అప్పటికి చైతి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు. మళ్ళీ లాలాచెరువు వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకు తీసుకెళ్లి రోడ్ల మీద తిప్పి చేశాడు. నిమిషానికి పోనే. మరి ఎస్పీ గాడు ఐజీ గాడు తెలియదు కానీ చూసావరా దీని తలపొగరు? ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు కానీ తయారయ్యావు. ఇంకా బుద్ధి అమ్మ ఇదేమీ సార్. నేను ఎక్కడ ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నేను చాలా బ్యాడ్ అయిపోయాను. అంటే నాకు ఒళ్ళు మండి గాడ్ అంటున్నాను. ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. బర్త్డేలేంట్రా బాబు నీకు? రా చంపించేసావు మనిషిని. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. బుర్ర ఏం పని చేయట్లేదా? నేను చచ్చిపోతా, నేను బతకను. థ్యాంక్ యూ పోలీస్. చంద్రబాబు నాయుడు నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 76, 77, 78 ముసలోడివి. మళ్ళీ నీకు నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వును ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది. ఏడవట్లేదంట. సిగ్గు ఉండాలిరా బాబు.
నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏంట్రా ఇలా మొండి పట్టు పడుతున్నావు? దొన్నపోతా మీరు సిగ్గుపడండి. నన్ను అరెస్ట్ చేసినందుకు, నన్ను ఇంతసేపు 5 గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తలంచుకోవాలి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. నాకేమీ అయిపోదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన